హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ నేవీ అగ్నివీర్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే అగ్నివీర్ పొజిషన్స్ అంటే తెలుసు కదండి, 4 years సర్వీస్ ఉంటుంది. తర్వాత ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ బట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేవీది అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ అగ్నివీర్ SSR 02/2024. ఇందులో మనకి ఏంటంటే 2 కేటగిరీస్లో మనకి రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి SSR అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్స్ మాట. ఇది హిందీ అడ్వర్టైజ్మెంట్ మాట. మనం ఇక్కడ చూడండి సైడ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇంగ్లీష్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది దేనికి సంబంధించి? SSR సంబంధించి నోటిఫికేషన్ మాట. అలాగే మనకి ఏంటంటే అలాగే MR రిక్రూట్మెంట్ కూడా ఉంటుందండి. చూడండి, నోటిఫికేషన్ ఫర్ అగ్నివీర్ MR అని చెప్పేసి ఉంది, 02/2024 బ్యాచ్. రెండిట్లవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కానీ అన్ని సేమ్. బట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నోటిఫికేషన్ ఫర్ అగ్నివీర్ MR అనేది కదా, దాని మీద ఇక్కడ డౌన్లోడ్ ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ నోటిఫికేషన్ కూడా ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి క్యాండిడేట్ ఫర్ అగ్నివీర్ MR అండి. ఇది వచ్చేసి క్యాండిడేట్ ఫర్ అగ్నివీర్ SSR సీనియర్ సెకండరీ రిక్రూట్స్ మాట. ఓకేనా, ఈ 2 కేటగిరీస్కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఈ 2 కేటగిరీలో కామన్గా ఉన్నవన్నీ నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డిఫరెంట్గా ఉన్నవి ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటేనండి, అది మీకు డిఫరెంట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇందులో సెలక్షన్ ప్రాసెస్ కానీ, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, శాలరీస్ ఎలా ఉంటాయి, బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ ఎలా చేస్తారు, ఏంటి, దేని బేస్ చేసుకొని చేస్తారని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ముందుగా నేను ఏంటంటే ఇంటర్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ మీద ఉన్న SSRకి సంబంధించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నోటిఫికేషన్. తర్వాత 10th క్వాలిఫికేషన్ మీద ఉన్న MRకి సంబంధించి నోటిఫికేషన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ నేవీది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో మనకి చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మెయిల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ అండి. అంటే ఏం లేదు, అంటే అన్మ్యారీడ్ ఎవరైతే మెయిల్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ పెళ్లి కాని వారు ఉంటారు కదండి, వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవడానికి ఉంది. మ్యారీడ్ అయిపోయిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఫర్ అగ్నివీర్ SSR 02/2024 బ్యాచ్ వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. 10+2 విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీగా సబ్జెక్ట్స్ అయి ఉన్నవాళ్ళు, అంటే MPC స్టూడెంట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఎవరైతే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు MPC చేయలేదు అనుకోండి, ఆర్ అని చెప్పి ఇచ్చారు చూసారా, ఇక్కడ 3 years డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో మెకానికల్ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెక్నాలజీ కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే IT డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. మరలా చెప్తున్నాను చూడండి, డిప్లొమా స్టూడెంట్స్ మెకానికల్, ఎలక్ట్రికల్ అంటే EEE స్టూడెంట్స్ అండి, ఆటోమొబైల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అంటే మనకి CSC స్టూడెంట్స్ వస్తారు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ అండ్ IT వాళ్ళండి, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఈ 12th బోర్డ్ ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 2003 నుంచి 2007 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ లెక్కన మనం చూసుకున్నట్టయితే 17 నుంచి 21 వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారండి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ మనం చూసుకున్నట్టయితే 4 years సర్వీస్ అయితే ఉంటుందండి. అగ్నివీర్ సర్వీస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇది కొత్తగా లాంచ్ అయిన పోస్టులు అన్నమాట. ఇవి ఏంటంటే మనకి 4 years సర్వీస్ అయితే ఉంటుంది. 4 yearsలో మనకి పర్ మంత్ వచ్చేసి 30,000 అయితే శాలరీ వస్తుందండి. ఇయర్లీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 30,000 శాలరీ అయితే వస్తుంది.
అలాగే మనకి సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000 అండి, అంటే 3,000 ఇంక్రిమెంట్. అలాగే థర్డ్ ఇయర్ వచ్చేసి మనకి 36,500 అంటే 3,500 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే ఫోర్త్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 40,000 రూపీస్ అనేది వస్తుందండి పర్ మంత్ శాలరీ. ఇవి మనకి ఇయర్లీ వైజ్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్ వచ్చేసి 5 lakhs అయితే మనం సంపాదించవచ్చు. అలాగే 5 lakhs అనేది వాల్ కాంట్రిబ్యూషన్ అండి. టోటల్గా మనకి 10 lakhs రూపీస్ అనేవి మనకి 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అకౌంట్లో వేయడం జరుగుతుందండి. ఈ 10 lakhs అనేవి నాట్ ఇంక్లూడింగ్ శాలరీతో దీనికి ఏం పని లేదండి. 10 lakhs అనేది వేరు, శాలరీ అనేది పర్ మంత్ శాలరీ అనేది వేరండి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పిఎఫ్ మనీ ఎలా ఏంటి మనకి కట్ అవుతుంది, అలాగే మన సర్వీస్ అయిపోయిన తర్వాత పిఎఫ్ మనీ ఇస్తారు కదా, సేమ్ యాజ్ టీజ్గా ఈ 10 lakhs కూడా సేమ్ అట్లాంటిది అన్నమాట. ఒక గిఫ్ట్ ప్యాక్ లాంటిది మాట ఈ 4 years మీరు సర్వీస్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, అలాగే డెత్ కాంపన్సేషన్ అని, డిజేబిలిటీ కాంపన్సేషన్ అని చెప్పేసి మనకి 48 lakhs, 44, 25, 15 lakhs అని చెప్పేసి డివైడ్ చేసి ఇచ్చారు. అది డిజేబిలిటీ బట్టి మనకైతే ఈ కాంపన్సేషన్ మనీ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్లో మార్క్ చేసాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 4 years సర్వీసే అని అనుకుంటారు, కానీ ఏంటంటే ఆన్ కంప్లీషన్ ఆఫ్ 4 years ఆఫ్ సర్వీస్ బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ వీళ్ళు ఏంటంటే మనల్ని పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉందండి. అంటే మనకేం లేదు, ఈ నేవీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి మన పర్ఫార్మెన్స్ వీళ్ళకి నచ్చినట్టయితే వీళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది 50-50 ఛాన్స్ అండి. 100% మనకి పర్మనెంట్ చేస్తారని లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి వీళ్ళైతే పర్మనెంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మినిమం హైట్ స్టాండర్డ్స్ మనం చూసుకున్నట్టయితే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్కి వచ్చేసి 157 centimeters అయితే ఉండాలండి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అనేది మనం చూసుకున్నట్టయితే ట్రైనింగ్ అనేది ఎప్పుడు మనకి November 2024 మనకైతే స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకి ఒడిశాలో ఉంటుందండి ట్రైనింగ్ అనేది. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్, అడ్మిట్ కార్డు, పిఎఫ్టీ టెస్ట్లు ఇవన్నీ ఏంటంటే మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే వీలైతే పోస్ట్ చేస్తారు. దాని ద్వారా మీరైతే ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు స్కాన్ చేసి వీళ్ళకి అయితే అప్లోడ్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 రెండు ఉంటుందండి. స్టేజ్ 1 వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 2 వచ్చేసి ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అందులో మనకు భాగంగా స్టేజ్ 1 చూసుకున్నట్టయితే మనకి చూడండి టోటల్గా 100 questions ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారింగ్ 1 mark. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి ఎగ్జామ్ అనేది. మనం సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మీద, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండి. 10+2 అంటే ఇంటర్ బేస్ మీద వీళ్ళకైతే క్వశ్చన్స్ అడుగుతారు. అంటే బేసిక్ లెవెల్ కాదు, మీడియం లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. 1 hour డ్యూరేషన్ టైం అయితే ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. ఓకేనా, చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్ అండి 550 rupees అనేది ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే ఈ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. అలాగే స్టేజ్ 2 చూసుకున్నట్టయితే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. ఫిజికల్ స్టాండర్డ్స్లో మనకి హైట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి రన్నింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి 1.6 kilometers రన్ అంటే 1600 meters అండి. మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 6 minutes 30 secondsలో వీలైతే రన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మనకి 1600 meters 8 minutesలో వీలైతే రన్ చేయాల్సి ఉంటుంది. అలాగే పుషప్స్ అని, స్క్వాట్స్ అని చెప్పేసి ఇవి తీయాల్సి ఉంటుంది. వీటికైతే మీకు 2-3 ఛాన్స్లు అయితే ఇస్తారు, కానీ రన్నింగ్ అయితే మీకు ఛాన్సెస్ అయితే ఏముండదండి, ఒకటే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒకే టైంలో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. మీకు ఈ రన్నింగ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీ మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, అండ్ నెక్స్ట్ మీ బాడీలో ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయి ఏంటి అని చెప్పేసి అవి మనకి ఏంటంటే కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు మెడికల్గా అన్ఫిట్ వచ్చినా మీరైతే ఎపీల్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇచ్చారు. ఎపీల్ చేసుకున్నట్టయితే ఏంటంటే వాళ్ళు నేవీది మనకి మెడికల్స్ ఉంటాయి కదండి, ఆ సెంటర్కి మీరు అయితే పంపిస్తారు. ఆ సెంటర్ దగ్గర మీరు మళ్ళీ రీమెడికల్ అయితే చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి మనకి అక్కడ క్లియర్గా ఇచ్చారు. అది చాలా మంచి పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 13th May నుంచి 27th May లోపు మనం అయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మన స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి, అలాగే మనం లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాలి. అప్లై చేస్తున్నప్పుడు మన కెమెరా యాక్సెస్ అయితే అడుగుతుంది, అది యాక్సెస్ ఇచ్చి మీరు ఎలా అయితే ఉన్నారో లైవ్లో ఆ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలా క్లియర్గా క్లారిటీగా మీరు అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే
ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మీ ఎగ్జామినేషన్ లొకేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీ లొకేషన్ ఇచ్చినట్టయితే మన విశాఖపట్నం కానీ తెలంగాణ చూసుకున్నట్టయితే మీ ఓన్ సిటీలోనే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. మీరు చాలా జాగ్రత్తగా లొకేషన్ అయితే ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, ఓకేనా. దాని ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, 27th May 2024 లోపు వీలైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇవేనండి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయి ఈ నోటిఫికేషన్లో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకి క్యాండిడేట్ ఫర్ అగ్నివీర్ MR02 2024 అండి. మనకి ఇందాక నేను చెప్పింది SSRకి సంబంధించి, ఇది MRకి సంబంధించి, అన్నీ కూడా సేమ్ అండి. ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అన్మ్యారీడ్ మెయిల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ ఆల్ మనకి ఏంటంటే హైట్ కానీ, డ్యూరేషన్ సర్వీస్ కానీ, లీవ్స్ కానీ, పే అలవెన్సెస్ కానీ ప్రతిదీ మనకి సేమ్ అండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటే మనకి మారుతుంది. ఇక్కడ మనకి మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రన్ చూడండి 1600 meters 6 minutes 30 seconds, ఫీమేల్కి వచ్చేసి 8 minutes, ప్రతిదీ సేమేనండి. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కటే మారుతుంది. ఇది మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి 10th class పాస్ అయితే సరిపోతుందండి, మరి ఇంకేమీ అవసరం లేదు. 10th ఒక్కటే ఉంటే సరిపోతుంది, మిగిలిందంతా సేమ్ అండి. బట్ ఏంటంటే దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి 50 questions అయితే ఉండడం జరుగుతాయి. టోటల్ వచ్చేసి 50 questions. అక్కడ మనం చూసుకున్నట్టయితే 100 questions ఉంటాయి, ఇక్కడ మనకి 50 questions, ఈచ్ క్యారింగ్ 1 mark అండి. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మనం సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా మనకి ఏంటంటే సిలబస్ సేమ్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్. బట్ ఏంటంటే వీళ్ళకి 10th standard మీద అడుగుతారు, అంటే మనకి బేసిక్ లెవెల్లో ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి మీడియం లెవెల్లో అయితే ఉంటుందండి. నెక్స్ట్ దీనికి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకి తక్కువ అండి, 30 minutes టైమే మాత్రం ఉంటుంది. ఎందుకంటే 50 questions కదండి, మనకి 30 minutes. అక్కడ మనం చూసుకుంటే 100 questions 1 hour టైం అయితే ఉంటుంది. దీనికి మనకి ఏంటంటే రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. రిమైనింగ్ అంతా సేమ్ అండి. మనకి అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ 550 rupees అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమేనండి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్లో కానీ ఈ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ కూడా సేమ్ అండి, 13th May నుంచి 27th May వరకు వీళ్ళకైతే టైం ఉంటుంది. ఏజ్ కూడా సేమేనండి, ఓకేనా. 18 years నుంచి 21 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమీ ఉండదండి వీటికి, ఓకేనా. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఎలా ఓపెన్ అయిందండి. చూడండి పైన మీకు ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్ ఇచ్చారు కదా. మీకు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్లో కానీ లేదంటే టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే మీకు సొల్యూషన్ అనేది ఇస్తారు. ఇక్కడ మీరు చూడండి అగ్నివీర్ నేవీ 01 2023, అగ్నివీర్ నేవీ 01 2024 బ్యాచ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనది ఏంటంటే ఇక్కడ చూడండి 02 2024 బ్యాచ్కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. మనకి సేమ్ ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో అగ్నివీర్ నేవీ 01 2024 SSR అండ్ MR అని చెప్పి ఇచ్చారు కదా, సేమ్ ఇక్కడ మనకి ఇంకో కలర్ బాక్స్ అనేది హైలైట్ అవుతుంది. సేమ్ అగ్నివీర్ 02 2024 SSR MR బ్యాచ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, అగ్నివీర్ నేవీది. ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్టయితే మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అనేది చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే మీ నేము అండ్ నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. అవి కరెక్ట్గా మీరు ఎంటర్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి వీళ్ళైతే సెండ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, అప్పుడే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి మీకు జనరేట్ అవుతాయి మీ ఈమెయిల్ ఐడికి. మళ్ళీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఏమీ లేదండి.